నియో అందిస్తోంది MBBS + PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. పక్కా ప్రశాంత వాతావరణంలో మూగ జీవుల మధ్య పనిచేస్తున్నారు. ఆవిడే ఈ వారం మన గెస్ట్. పేరు తేజస్విని గారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, బయ్యారం డివిజన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తేజస్విని గారు బై ఛాన్స్ వచ్చారా, లేదు బై చాయిస్ వచ్చారా? బై ఛాన్సే ఇక్కడికి వచ్చాను, కానీ బై చాయిస్ నేను ఇందులో ఉండిపోయాను. అప్పుడు అనిపించిందా ఎందుకురా ఈ డిపార్ట్మెంట్కి వచ్చామని? 1.5 year ట్రైనింగ్లో 150 days. బయ్యారం ఫారెస్ట్ అంటే ఒకప్పుడు మావోయిస్టులకి ఒక హబ్, పోలీసులు రావడం ఇదంతా ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ చూడగానే ఏమనిపించిందండి? ఏమైనా మూమెంట్ ఉంటే ముందు పోలీస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మేమనే కాకుండా కింది స్టాఫ్ కూడా అలాగే గైడ్లైన్స్ ఇస్తుంటాం. వర్షాకాలం లేదా మంచి వెన్నెల, ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆ టైంలో ఉద్యోగం చేశారా లేదా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేస్తాను. శ్రీనివాసరావు గారికి జరిగిన ఇష్యూ ఉంది కదా భద్రాద్రి కొత్తగూడెం. ఆ సంఘటన చూసుకున్నప్పుడు ఇది పార్ట్ ఆఫ్ జాబ్ అనుకున్నారా, ఇది మనకు అవసరం లేదు దీన్ని ఎలాగా మొదలు పెడదామని అనుకున్నారు? బై చాయిస్ ఇందులో ఉంటున్నాను. అంటే ఇంకా అక్కడ పీపుల్ కూడా దాన్ని ఓన్ చేసుకుంటారు అనే ప్లాన్స్ ఇంటర్నల్గా మేము డెవలప్ చేస్తూ ఉన్నాము. మూగ జంతువుల నుంచి దాడి కన్నా మనుషుల రూపంలో కొంతమంది అటాక్లు చేస్తుంటారు. మంచిర్యాలలో జరిగిన ఒక ఇష్యూలో కానీ అప్పుడు అనిపించిందా అరే ఈ రకంగా కూడా మన మీద మనుషులు దాడి చేస్తారు? అంటే రేంజ్ ఆఫీసర్ క్యాడర్లో కూడా ఇలా అటాక్ చేయగలరా అంటే ఫేస్ చేస్తూ ముందుకెళ్ళినప్పుడే మనం ఇంకా మనల్ని మనం ఫ్రేమ్ చేసుకుంటామని. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. సాధారణంగా బీటెక్ చదువుకున్న అమ్మాయిలు సాఫ్ట్వేర్ ఉద్యోగులుగానో లేదు ఎంఎస్ చేస్తూ ఇంకా పైకి వెళ్ళాలనో విదేశాల్లో స్థిరపడాలని అనుకుంటారు. మరికొంతమంది ఎక్కడ సెక్యూర్డ్ జాబ్ ఉందో అక్కడే చేయాలనుకుంటారు. కానీ ఈ వారం మన గెస్ట్ ప్రశాంత వాతావరణంలో మూగజీవుల మధ్య పనిచేయాలనుకున్నారు. అక్కడ పనిచేస్తున్నప్పుడు ఆవిడకున్న అనుభవాలు ఏంటి? సాధారణంగా మహిళలందరూ అనుకున్నట్లుగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, భయాందోళనలు ఉంటాయి, అడవి జంతువులు తమపై దాడి చేస్తాయి. ఇటువంటి అపోహల మధ్యన బతుకుతున్న కొంతకాలంలో కానీ మందరు ఈరోజు మన గెస్ట్ మాత్రం పక్కా ప్రశాంత వాతావరణంలో మూగ జీవుల మధ్య పనిచేస్తున్నారు. ఆవిడే ఈ వారం మన గెస్ట్. పేరు తేజస్విని గారు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, బయ్యారం డివిజన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. తేజస్విని గారు బై ఛాన్స్ వచ్చారా, లేదు బై చాయిస్ వచ్చారా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అడిగే ప్రశ్నతో పాటు మహిళలకున్న అపోహలు ఏంటి, ఆ అపోహలు నిజంగా అక్కడ జరుగుతున్నాయా అనే విషయాన్ని మేడం నాటి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, సాధారణ ప్రతి అమ్మాయి కూడా మీలాగా బీటెక్ చేసిన అందరూ కూడా ఫారెన్ వెళ్దాం, ఎంఎస్ చేద్దాం, ఇంకా అక్కడ సెటిల్ అవుదాం, లేదు ఒక సెక్యూరిటీ ప్లేస్లో ఉందాం అనే వాళ్ళు చాలామంది ఉంటారు. తమ పిల్లలు మంచి ప్లేస్లో ఉండాలి, ఇబ్బంది పడకూడదు, తమ పిల్లలు ఇంటికి వచ్చే వరకు కంటికి కనిపెట్టుకున్న తల్లిదండ్రులు, వాళ్ళ ఫోన్లకి వాళ్ళ వెహికల్కి GPS పెట్టుకొని అబ్జర్వ్ చేస్తున్న తల్లిదండ్రులు ఉంటున్న ఈ కాలంలో మీరు ఎక్కడ సిగ్నల్ లేని ఏరియాలో బయ్యారం లాంటి ఒకప్పుడు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం, టాప్ పోస్టులు ఉన్న ఏరియా, సెక్యూరిటీ విషయంలో కానీ లేదా ఫారెస్ట్ విషయంలో అసలు టాప్, అది గోదావరికి ఆనుకొని ఉంది. కానీ ప్రశాంత వాతావరణం కానీ ఒకప్పుడు చాలా టెన్షన్ ఉన్న ఏరియా, కమ్యూనికేషన్ ఉండదు. ఈ ప్రాంతంలో ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో రావాలనుకున్నారని బై ఛాన్సా బై చాయిసా అన్నంత ప్రశ్నతో పాటు చాలామంది అమ్మాయిలు అనుకుంటారు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. నైట్ టైం ఒంటరిగా తిరుగుతున్నప్పుడు ఏం జంతువులు దాడి చేయొచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లో వెపన్ అని ఉంటుంది, కానీ మీ డిపార్ట్మెంట్లో కనీసం కర్ర ఒకటి మాత్రం ఉంటుంది, ఇంకేం ఉండవు. ఒకవేళ జంతువులు దాడి చేస్తే ఎలాగ మనం తప్పించుకోవాలి? ఇటువంటి అపోహలు, ఇటువంటి భయాందోళన వ్యక్తం చేస్తున్న అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఈ రెండు ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు తేజస్విని గారి కుటుంబ నేపథ్యం, మీకు అడవితో అసలు అనుబంధం ఉందా, లేదు ఈ ఉద్యోగరీత్యా అడవితో మీకు బంధం ఏర్పడిందా? చెప్పండి. అడవితో ముందైతే అనుబంధం లేదండి, కానీ ఇప్పుడు ఏర్పడింది ఉద్యోగరీత్యా. కానీ నేను రావడమే ఈ ప్రొఫెషన్లోకి రావడమే ఐ ఓన్డ్ దిస్ ప్లేస్. యాక్చువల్గా అసలు బై ఛాన్సే ఇక్కడికి వచ్చాను, కానీ బై చాయిస్ నేను ఇందులో ఉండిపోయాను.
నాకు మీరు బై ఛాన్స్ రాలేదు, ఛాన్స్ వచ్చారంటున్నారు. అసలు మీ ఫాదర్, మీ కుటుంబ నేపథ్యం, మీరు ఏం చదువుకున్నారు? నేను బీటెక్ చేశానండి గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్లో. అక్కడ దాని తర్వాత అంటే ఎంఎస్సి ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నేను ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ జాబ్లోకి వెళ్ళాలన్న ఒక ఎయిమ్తో గ్రూప్ 1 ప్రిపేర్ అవుతూ ఉండగా ఈ నోటిఫికేషన్ రావడం, దీని ఎగ్జామ్ రాసి దీంట్లోకి రావడం జరిగింది. ఇక్కడ మా ఫాదర్ మదర్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ అండి, గవర్నమెంట్ టీచర్స్ ఇద్దరు. సో ఇక్కడికి బై ఛాన్స్ వచ్చినా కానీ నాకు ఈ ఎన్విరాన్మెంట్ ఏంటంటే ఆ కాంక్రీట్ జంగిల్ కాకుండా వచ్చి ఇక్కడ అన్ని ప్రకృతిలో, అంటే మిగతా వాళ్ళు పే చేసి వెళ్తుంటారు ప్రకృతిని చూడడానికి, అక్కడ 1 or 2 days రిలాక్స్ అవ్వడానికి. మా జాబ్ ఏంటంటే ఇంకా రిలాక్స్ అవుతూ మేము సర్వీస్ చేస్తున్నాము. ఇంకా ఆ రకంగా నేను ఇందులో అంటే రోజు ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవడము, ప్రతి వర్క్ ఇప్పుడు చేసే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయటము, దాంట్లో అంటే ఇంకా మనం సొసైటీకి ఇంకెంత ఇవ్వచ్చు అన్న యాంగిల్లో ముందుకు వెళ్తూ జాబ్లో ముందుకు వెళ్తున్నామండి. అంటే ఈ జాబ్లో మీరు గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యి వచ్చారు, మీరు సివిల్స్కి వెళ్దాం అంటున్నారు, కానీ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను. ఇది సపరేట్ నోటిఫికేషన్ వచ్చింది, ఇందులోకి వచ్చారు. మీకు అడవితో సంబంధం లేదు, మీరు ఉన్నది ఒక అర్బన్ ఏరియా, కంప్లీట్గా ఇది విలేజ్ ఏరియా. ఈ డిపార్ట్మెంటే అసలు కంప్లీట్గా ఫారెస్ట్ అది. మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు అస్సాంలో ట్రైనింగ్ లేదా డెహ్రాడూన్లో ట్రైనింగ్ ఉంటుంది, మీకు అస్సాం సెలెక్ట్ చేసుకుంటున్నారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ట్రైనింగ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే మీకు చాలా విషయాలు నేర్పుతుంటారు. అప్పుడు అనిపించిందా ఎందుకు ఈ డిపార్ట్మెంట్కి వచ్చామని? లేదండి, ఎప్పుడు అనిపించలేదు. ఎంజాయ్ ట్రైనింగ్ అనేది బెస్ట్ పార్ట్ ఈ జాబ్లో. అంటే 150 days ఆల్ ఓవర్ ఇండియా ట్రైనింగ్లో ఉన్నాము, టూర్స్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ చూపించుకుంటూ, అక్కడ ఫాలో అయ్యే బెస్ట్ ప్రాక్టీసెస్ చెప్తూ, అక్కడ ఇంప్లిమెంట్ చేసే స్కీమ్స్ కానీ, పబ్లిక్ పార్టిసిపేషన్తో ఫారెస్ట్రీ ప్రొటెక్షన్ కానీ అన్నీ నేర్పిస్తూ మాకు ప్రాక్టికల్గా అసలు అదే ఎక్కువ మాకు ఇక్కడ యూజ్ అవుతుంది. థియరీ పార్ట్ కన్నా ఎక్కువ ప్రాక్టికల్నెస్సే ఎక్కువ యూజ్ అవుతూ ఉన్నది. సో ట్రైనింగ్ ఇంకా ఎప్పటికీ అంటే మెమరబుల్ డేస్ ఆఫ్ అవర్ లైఫ్ అని చెప్పొచ్చు. బట్ ఆ ట్రైనింగ్లో ఒకవేళ జంతువులు ఏమైనా అటాక్ చేసి ఎలా తప్పించుకోవాలి, ఒకవేళ ఏమైనా బాగా మ్యాన్ ఇంట్రెస్ట్ లాంటివి ఎదురుపడితే ఎలా ఎస్కేప్ అవ్వాలి అనేది నేర్పారు మీకు? దాని వెపన్ ట్రైనింగ్ ఉండింది, కాకపోతే మా టైంలో కరోనా బాగా పీక్ స్టేజ్లో ఉండి అది స్కిప్ అయింది. ట్రైనింగ్ పీరియడ్లో మీరు గ్రూప్తో ఎంజాయ్ చేస్తుంటారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారండి? ఇక్కడేనండి, బయారంలోనే నా ట్రైనింగ్. ఇక్కడ కూడా ఫీల్డ్ ట్రైనింగ్లో 1 year ఇక్కడ ఉన్నాను. లాస్ట్లో ఇండిపెండెంట్ ఛార్జ్ 4 months అంటే యాక్చువల్ రేంజర్ లాగా వర్క్ చేయడానికి ఇక్కడే ఇచ్చారు. దాని తర్వాత కూడా ఇక్కడనే కంటిన్యూ చేశారు. ఓకే, ఫస్ట్ మీరు ట్రైనింగ్ పీరియడ్లో బీట్ ఆఫీసర్ పోస్ట్ చేస్తుంటారు, మీతో పాటు ఒక అసిస్టెంట్ ఉంటారు. మీ ఇద్దరు కలిసి తిరుగుతున్నప్పుడు, మీతో పాటు లేడీ ఆఫీసర్ తిరుగుతున్నప్పుడు నైట్ టైము భయం కానీ లేదా, పడలేదా మీరు? ఏం లేదండి, మనతో అంటే మేము ఎప్పుడు వెళ్ళినా టీం వర్క్ లాగా టీంతోనే వెళ్తుండే. ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నా నైట్ టైం ఈ ఎక్కువ ఇది ఛత్తీస్గఢ్ బార్డర్ కాబట్టి స్మగ్లింగ్ కొంచెం ఉంటుంది. సో ఆ గోదావరి బేసిన్ దగ్గర నైట్ అంతా ఉండటము, మూమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఉండి వాచ్ చేస్తూ, అంటే స్మగ్లర్స్ మూమెంట్స్ని వాచ్ చేస్తూ అట్లా ఉన్న టైం కూడా ఉంది. కానీ విత్ టీం వెళ్తాం కాబట్టి, అందరం కలిసి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఏం భయం ఉండేది కాదు. ఇంకా మాకు పైన అంటే సుపీరియర్ ఆఫీసర్ సపోర్ట్, ఎట్లా చేయాలనే గైడెన్స్ అవన్నీ ఉండడం బట్టి ఎప్పుడు కూడా భయపడలేదు. ఇంకా భయం అని లేకపోతే టీంతో ఉన్నారు. కానీ బయ్యారం ఫారెస్ట్ అంటే ఒకప్పుడు మావోయిస్టులకి ఒక హబ్, పెద్ద మీటింగ్స్ అవి, పోలీసు రావడం ఇదంతా ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ చూడగానే ఏమనిపించిందండి మీకు? అట్మాస్ఫియర్ ఫస్ట్ రాగానే కొంచెం భయం ఉండింది. అక్కడ మావోయిస్ట్ దాని గురించి అయితే భయం ఉండింది. కానీ స్లోగా ఎట్లా ట్యాకిల్ చేసుకోవాలి, ఏమైనా మూమెంట్ ఉంటే ముందు పోలీస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ గైడ్ అంటే వెళ్ళొచ్చా, ఈ టైంలో ఎట్లుంటుంది, ఏమైనా మూమెంట్ ఉందా తెలుసుకొని వెళ్ళడం అయితే సేఫ్. అందరు కూడా అంటే మేమనే కాకుండా కింది స్టాఫ్ కూడా అలాగే గైడ్లైన్స్ ఇస్తుంటాం. ఓకే, అదే టైంలో ఏమైనా అటాక్ చేస్తే ఎలాగ ఎస్కేప్ అవ్వాలని కూడా నేర్చుకున్నారు ఇప్పుడు బయ్యారంలోనే? అటాక్ చేస్తే అంటే ఎస్కేప్ అంటే ఇంకా గన్ అంటే గన్స్తో అటాక్ చేస్తే దానికి లేదు. కానీ నార్మల్గా జంతువులు వస్తే మాత్రం
దానికి సపోర్టింగ్ అంటే విత్ జీప్లో అన్నీ ఉంటాయి. అంటే మనకి ఒక బిల్హుక్ అవి ఇవి ఉంటాయి, ప్లస్ కర్రలు ఇవి ఉంటాయి. సో మనతో బేస్ క్యాంప్ అంటే విత్ టీమే కాకుండా మనతో ఊరు లోకల్ పీపుల్తో ఉండే ఒక బేస్ క్యాంప్ పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళకి మూమెంట్ ఇంకా మనకన్నా స్టాఫ్ కన్నా ఎక్కువ తెలిసిపోతుంది, ఎటు నుంచి ఏది ఏ సౌండ్తో ఏమొస్తున్నాయి అన్నట్టు. సో అట్లా ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ ఉండటం మంచిదా కాదా అన్నట్టు ముందుగానే వచ్చేస్తాం. మీరు ఆ విషయం పక్కన పెడితే మంచి ప్రకృతి, వర్షాకాలం, ఇప్పుడు కాదు గతంలో కూడా, ఈరోజు అంటే ఇది కాదు, వర్షాకాలం లేదా మంచి వెన్నెల, ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఆ టైంలో ఉద్యోగం చేశారా లేదా ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేస్తాను నేను యాక్చువల్గా. ఇంకా ఎక్కువ ప్రెషర్ ఉన్న టైంలో కూడా ఒక 2-3 days ఆర్ 1 week ఎక్కువ ప్రెషర్లో ఉన్నప్పుడు ఒక 1 day అట్లా ఏ వర్క్ లేకున్నా ఫారెస్ట్లో అట్లా జీప్లో ఒక టూర్ లాగా ఒక రౌండ్ వేసి వస్తే మొత్తం రిలాక్స్ అయిపోతాం మనం. ఇక్కడ మీ ఫస్ట్ రాగానే జాబ్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఛాలెంజ్ అంటే ఇక్కడ కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో ఎక్కువ ఎన్క్రోచ్మెంట్ రిట్రైవల్స్ ఉంటాయి. సో అది ఎక్కువ అంటే వాళ్ళు అంటే పోడు రైతులు వచ్చి గొడవలు పడుతుంటారు. మనం వాళ్ళకి సర్ది చెప్పి ఇట్లా అయితే ఫ్యూచర్ జనరేషన్స్కి కష్టం అని కాన్సిక్వెన్సెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని నెమ్మదిపరిచి మనం ప్లాంటేషన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే హరితహారం టార్గెట్ అంటే ఇప్పుడు మన 33% అనేది అచీవ్ అవ్వలేం కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేస్తూ ముందుకెళ్ళడం అనేది అదొక పెద్ద టాస్క్. అంటే అడవిలో మూగ జంతువుల నుంచి దాడి కన్నా బయట ఉన్న జంతువులు కొన్ని ఉంటాయండి. అవునండి. వాళ్ళ అంటే మనుషుల రూపంలో కొంతమంది అటాక్లు చేస్తుంటారు. శ్రీనివాసరావు గారు లాంటి ఇష్యూ జరిగినప్పుడు కానీ, లేదా మంచిర్యాలలో జరిగిన ఒక ఇష్యూలో కానీ, మంచిర్యాల ఆ ప్రాంతంలో జరిగినప్పుడు అప్పుడు అనిపించిందా అరే ఈ రకంగా కూడా మన మీద మనుషులు దాడి చేస్తారు, ఎందుకు వచ్చామరా అనిపించిందా? లేదు ఖచ్చితంగా ఇటువంటి ఛాలెంజ్ మనం ఫైట్ చేయాలి అనిపించిందా? అలాంటి జరిగినప్పుడు ఇది ఫస్ట్ టైం కాబట్టి చూడటము. అంటే నా సర్వీస్ నేను వచ్చిన దగ్గర నుంచి అయితే 2 years ఇక్కడ జాయిన్ అయ్యి ఇదైతే ఫస్ట్ టైం. సో అప్పుడు ఇలా కూడా జరుగుతుందా అంటే రేంజ్ ఆఫీసర్ క్యాడర్లో కూడా ఇలా అటాక్ చేయగలరా అన్న సందిగ్ధంలో ఉన్నాం. కానీ ఇలాంటివన్నీ కూడా ఎట్లయినా ముందుకు అంటే ఫేస్ చేస్తూ ముందుకెళ్ళినప్పుడే మనం ఇంకా బెస్ట్గా మనల్ని మనం ఫ్రేమ్ చేసుకుంటామని. అంటే శ్రీనివాసరావు గారికి జరిగిన ఇష్యూ ఉంది కదా భద్రాద్రి కొత్తగూడెం మీ జిల్లాలోనే, ఆ సంఘటన చూసుకున్నప్పుడు ఇది పార్ట్ ఆఫ్ జాబ్ అనుకున్నారా, లేదు ఇది మనకు అవసరం లేదు దీన్ని ఎలాగా వదిలిపెడదామని అనుకున్నారు? ఇంకొక ఆల్రెడీ మీరు బీటెక్ చేశారు కదా, వదిలిపెట్టి సాఫ్ట్వేర్ చేసుకుందాం అనుకున్నారు? ఇదే పార్ట్ ఆఫ్ జాబే అనుకున్నాను. దీని గురించి ఆ ఇన్సిడెంట్ గురించి అయితే వదిలిపెట్టాలని ఇప్పుడు అనుకోలేదు. ఎందుకంటే బై చాయిస్ ఇందులో ఉంటున్నాను. అంటే మిగతా జాబ్స్ లాగా వెళ్ళి రావడం కాకుండా ఇది మన ప్రొఫెషన్ ప్లస్ ప్యాషన్ అనుకుంటాను దీన్ని నేను. సో నేచర్ అనేది దాన్ని ఎంజాయ్ చేయటము, దానిలో ఇంకా ఎంత బెస్ట్గా డెవలప్ చేయటము అదనేది ఇంకా ఫ్యూచర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇంకా టూరిజం అదంతా ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ రకంగా నేను కూడా అంటే అందులో పార్ట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఇప్పటికే అంటే మా దగ్గర క్యాంపింగ్ సైట్స్ కానీ ఇంకా ఎలా చేస్తే ఇంకా అక్కడ పీపుల్ కూడా దాన్ని ఓన్ చేసుకుంటారు అనే ప్లాన్స్ ఇంటర్నల్గా మేము డెవలప్ చేస్తూ ఉన్నాము. సో మీరు దాదాపు 4 సంవత్సరాలు అయింది బయ్యారంలోకి వచ్చి. మీ అచీవ్మెంట్ ఏమున్నాయండి? అచీవ్మెంట్ అంటే ప్లాంటింగ్ ఆల్మోస్ట్ 500 hectares అంటే 1,500 acres వరకు చేసాము ఆల్మోస్ట్. ప్లస్ ఇంటీరియర్ ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ కోసం గ్రాస్ ప్లాట్స్ వాటి కోసం అంటే ఎస్ఎంసి స్ట్రక్చర్స్ వాటి చెక్ డ్యామ్స్ పీటీస్ అవన్నీ కన్స్ట్రక్షన్ వాటి కన్జర్వేషన్ కోసము ఆ వర్క్స్ అన్నీ చేస్తూ ఉన్నాము. ఇంకా స్మగ్లింగ్ కంట్రోల్ మా పార్ట్ చాలా ఉంది. అంటే ఇది స్టేట్ బార్డర్ వస్తుంది కాబట్టి ఛత్తీస్గఢ్ బార్డర్ ఇటు కొంచెం వస్తుంది, గోదావరి బేసిన్ కొంచెం స్మగ్లింగ్ ఉంటుంది. అందులో చాలా వరకు లాస్ట్ ఇయర్ చాలా అంటే వాళ్ళు దాటేటప్పుడే గోదావరి పడవల్లో తీసుకొస్తూ ఉంటారు, అక్కడ పట్టుకోవడము అంటే ప్లాన్ అంటే వస్తుందన్న ఇన్ఫర్మేషన్తో అక్కడ ఉండి దాన్ని క్యాచ్ చేసి తీసుకురావటము ఇవన్నీ చేస్తూ ఉన్నాం. నైట్ పెట్రోలింగ్స్ చేస్తూ ఉంటాం రోజు విత్ టీమ్ అందరూ. అంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని అంటే ఫారెస్ట్ లోపల ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాంటేషన్స్ థ్రెట్ ఉంది కాబట్టి అన్ని ప్లాంటేషన్స్కి ఒక రౌండ్ వేసి రావడము
ఎక్కడ ఎట్లా మూమెంట్ ఉన్నది అనేది చూడడం అవి చేస్తాం. ఇప్పుడు ప్లాంటేషన్ మీరు డెవలప్ చేస్తున్నారు, రిజర్వ్ ఫారెస్ట్ని కాపాడుకుంటూనే ప్లాంటేషన్ డెవలప్ చేస్తున్నారు. మీరు వేసిన మొక్కలు ఉన్నాయా లేవా, లేదు మళ్ళీ కొంతమంది పోడు వ్యవసాయం పేరుతో ఆ ముసుగులో పీకుతున్నారా, వాటి మీద అబ్జర్వేషన్ కానీ మీరు వెళ్తుంటారు? ఉన్నాం. ఇప్పుడు మెయిన్గా అదే చేస్తున్నాం. అంటే డైలీ ఒక వాచర్ ఉంటాడు అందులో, కాకపోతే బీట్ ఆఫీసర్స్, సెక్షన్ ఆఫీసర్స్ అండ్ విత్ రేంజ్ ఆఫీసర్ కూడా అన్ని ప్లాంటేషన్ ఇప్పుడు ప్యాట్రోలింగ్ నడుస్తూ ఉన్నది అన్ని రోజు ప్రతి సైట్కి కూడా. ఎక్కడన్నా ఏదన్నా డిస్టర్బెన్స్ ఉందా లేకపోతే ఏదన్నా థ్రెట్ ఉందా అనే ఉన్నవన్నీ మార్క్ చేసుకొని ముందే అన్నీ మానిటర్ చేస్తూ ఉన్నాము. ఓకే. వీటితో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న గిరిజనులకు కానీ వాళ్ళకి అడవి పట్ల, వాళ్ళకి అడవి అంటే అడవి తల్లిని నమ్మి బతుకుతుంటారు. కానీ కొంతమంది వ్యాపారులు, బ్రోకర్లు వాళ్ళని మనసులు మార్చి వాళ్ళకి దళారులుగానో లేదంటే వాళ్ళని బిజినెస్గా మారుస్తూ కొంత అడవిని నరకాలను చూస్తుంటారు. అటువంటి వాళ్ళకి అంటే గిరిజనుల్ని అవగాహన కల్పించడానికి మీరు ఏం చేశారు? అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రతి అంటే స్కూల్స్లో అక్కడ మెయిన్లీ గుర్తుకోయే హ్యాబిటేషన్స్, వాటి లోపల ఇంటీరియర్ ఫారెస్ట్లో గుర్తుకోయే హ్యాబిటేషన్స్ ఉంటాయి. వాళ్ళు మైగ్రేటెడ్ ట్రైబ్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. సో వాళ్ళకి అవేర్నెస్ కూర్చొని అందరితో చెప్పించడము, అంటే విత్ పోలీస్ అండ్ రెవెన్యూ వాళ్ళతో కూడా క్యాంప్స్ అండ్ అవేర్నెస్ కల్పించడం. ఇలా కాదు, దీనివల్ల పర్యవసనాలు ఇలా ఉంటాయి అని చెప్పడము. అదే చిన్నపిల్లలకి ఏమో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ స్కూల్స్కి వెళ్ళి వాళ్ళని ఒక టూర్ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళి మొత్తం మనం చేసే యాక్టివిటీస్, నర్సరీస్ వాటిని చూపించడం స్కూల్ చిల్డ్రన్కి చూపించి వాళ్ళకి అంటే వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళకేం తెలుసు అని చెప్పి మనకేం జరుగుతుంది, అసలు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది మన జీవితం అనేది, ఫ్యూచర్ జనరేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది వాళ్ళకి తెలియజేసి వాళ్ళకి ఎస్ఏ రైటింగ్స్ అవి ఈ టాపిక్స్ మీద పెట్టి వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకురావడము. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వాళ్ళు ఒక అంటే వీళ్ళు వెళ్ళి చెప్పడానికి. అంటే వాళ్ళకి క్లాసులు ఇచ్చారా లేదంటే తీసుకొచ్చి అడవిలో చూపించారు? అడవిలో తీసుకొస్తాం, వెహికల్స్ తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి, వాళ్ళ టీచర్స్ కూడా వస్తారు. ఒకరోజు తీసుకొచ్చి మొత్తం నర్సరీస్ పెంచి మనం ఎట్లా ప్లాంటేషన్స్ చేస్తున్నాము, దాని తర్వాత లోపల ఈ వైల్డ్ లైఫ్ కోసం మనం ఎన్ని కష్టాలు పడి వాటి కోసం ఎన్ని యాక్టివిటీస్ చేస్తున్నాం. సో ఒక్క వైల్డ్ యానిమల్ని చంపిన లోపల దానికోసం ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయి ఆఫీసర్స్ అనేవి కూడా వాళ్ళకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అంటే వాళ్ళకి అవగాహన తీసుకొని వాళ్ళకే అడవిని కాపాడుకోవాలనే దీంట్లో తీసుకొస్తున్నాం. ఈ 4 సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా అన్నలు కానీ లేదా నేను చెప్తున్న కొన్ని అటాక్ చేసే జంతువులు కానీ చూసారా? అన్నల్ని చూడలేదు కానీ జంతువులను చూసాను. జంతువులు దగ్గరగా చూసారా? దగ్గరగా చూసాను. బైసన్ చూసాను, స్పాటెడ్ డీర్ చూసాను, స్పాటెడ్ డీర్, చౌసింగా చూసాను. టైగర్ ఎప్పుడు చూసారు? టైగర్ని చాలా దగ్గరగా అంటే వెళ్ళాము, కాకపోతే చూడలేదు. కానీ లాస్ట్ 2021లో టైగర్ వచ్చింది. ఒక 10 days ఉందన్నమాట బయారంలో. ప్రతిరోజు అంటే దాని మూమెంట్ ట్రాక్ చేయడం కోసం అక్కడ లోకల్ పీపుల్ అందరూ భయపడుతున్నారు, ఇటు వస్తుంది ఏమవుతుంది అని చెప్పి. మేము వాళ్ళకి చెప్తూనే అంటే వాళ్ళకి భయం కలగకుండా వాళ్ళని సర్ది చెప్తూ మేము కూడా దాని మూమెంట్ ట్రాక్ చేయాలి కాబట్టి ఎవ్రీడే వెళ్ళి అది ఎక్కడుంది అంటే ఫస్ట్ ఒక క్యాటిల్ కిల్ అయింది. అప్పటి నుంచి అది ఎక్కడుందని యాజ్ ఎ టీమ్ ఒక 20 members వెళ్ళేవాళ్ళం. లోకల్ స్టాఫ్ ఒక 10 members, లోకల్ ఊర్లో ఉన్న వాళ్ళు ఒక 10 members. సో వాళ్ళు ఎక్కువ సెన్స్ చేయగలుగుతారు వాళ్ళ సౌండ్స్ కానీ అది. సో అది క్యాటిల్ కిల్ అయిన ప్లేస్కి వెళ్ళి కెమెరాస్ పెట్టడము, కెమెరాస్ని మళ్ళీ తీసుకొచ్చి టైగర్ వచ్చిందా లేదా, అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి దాన్ని తినడానికి ట్రై చేస్తారు. సో ఎవ్రీడే ట్రాక్ అయింది. ఒక 7 days కంటిన్యూస్గా వచ్చింది, దాన్ని ఉన్న ఆ మీట్ని తింటూ వెళ్ళింది అనమాట. ఒకరోజు అయితే ఫస్ట్ డే వెళ్ళినప్పుడు వీళ్ళు ఏదో అంటే సెన్స్ చేశారు దగ్గరలోనే ఉంది, చాలా దగ్గరలో అన్నట్టు స్మెల్లో మరి ఈ సౌండ్స్తో. సో మేము వెంటనే కెమెరా పెట్టేసి ఎక్కువసేపు ఉండకుండా వచ్చేసాము. ఇంకా తర్వాత నెక్స్ట్ డే కూడా వచ్చింది వెళ్ళింది. తర్వాత 7 days తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మెల్లిగా ఇటు కిన్నెరసాని అటు వచ్చి సో ఆ అడుగులు మొత్తం ట్రాక్ చేస్తూ ఉన్నాం అనమాట. వన్స్ మా టెరిటరీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి అక్కడ ఎక్కడి వరకు వెళ్ళిందని. సో అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది కాగజ్ నగర్ అటు తడోబా ఫారెస్ట్. కిన్నెరసాని తర్వాత మహారాష్ట్రలో మీకు అక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, అట్టుండి కూడా ఇటు మూమెంట్ కనిపిస్తుంటుంది కదండి. అవునవును. అంటే టైగర్ రావాలని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కోరుకుంటుంది కదా, మరి మీరు అడవిలో టైగర్ని రావడానికి జింకలు పెట్టడం వాటిని ఫీడింగ్ ఇవ్వడం చేయట్లేదు?
జింకలు ఇక్కడైతే రీలొకేషన్ జరగలేదు. కిన్నెరసాని డీర్ పార్క్ నుంచి రీలొకేషన్ చేస్తూ ఉంటారు. సో ఉన్న వైల్డ్ లైఫ్ని కన్సర్వ్ చేయడానికే మనం ఈ చేసే సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ వర్క్స్ ఉంటాయి. ఇంకా చెక్ డ్యామ్స్, పీటీస్, వాటర్ డెన్సిటీని పెంచడం. సో దాని మూలంగా అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ అనేది బయటికి రాకుండా, హంటింగ్కి గురవ్వకుండా, అక్కడ వాటి డెన్సిటీ పెరిగితే టైగర్ ఆటోమేటిక్ వస్తుంది. దానికి ప్రొటెక్షన్ టైగర్ ఉంటే మాత్రం ఈ వైల్డ్ లైఫ్ అంటే హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ లేకుండా లోపల ఇన్వైలెట్ ఏరియాలో ఈ హెర్బివోర్ కౌంట్ అనేది పెంచితే టైగర్ ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి మేము దానికి స్ట్రైవ్ చేస్తూ ఉన్నాము. వాటర్ స్ట్రక్చర్స్ పెంచడము, గ్రాస్ ల్యాండ్స్ పెంచడం, ప్లాంటేషన్స్, హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ తగ్గించటము అవన్నీ చేస్తూ ఉన్నాం. సో ఈ ఫ్యూచర్లో వస్తుంది, ఇక్కడ ఉండిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టైగర్ కోసం మీరు ఇన్విటేషన్ పంపించారు ఆల్రెడీ, వస్తుందేమో చూద్దాం ఫ్యూచర్లో. ఇంకా బర్డ్స్ గురించి, ఎందుకంటే పక్కన మీకు బొగతా రిజర్వాయర్ ఉంది, అది మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది. టూరిజం డిపార్ట్మెంట్ కూడా బాగా కష్టపడుతున్నారు, దాన్ని డెవలప్ చేస్తున్నారు. అంటే బొగతా భద్రాచలం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా బొగతా, కిన్నెరసాని చూడాలని. ఇక్కడ మీరు బర్డ్స్ సంబంధించిన ఏమైనా దాన్ని ఇంప్రూవ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు? బర్డ్స్కి అయితే ఇప్పటి వరకు ఏం లేదు. కానీ బయ్యారం ఫారెస్ట్ అనేది టూరిస్ట్ స్పాట్గా చేయాలని చూస్తున్నారు. అంటే ఇంకా ప్రపోజల్స్ ఏం రాలేదు, కాకపోతే వస్తే అంటే ఫ్యూచర్లో బయ్యారం ఫారెస్ట్ అనేది మనకు అమరాబాద్, జన్నారం లాగా అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఉంటుంది. దానికోసం మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటండి? ఇంకేం చేస్తే అది ఇంకా బయ్యారం ఫారెస్ట్ అనేది మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది? టూరిస్ట్ స్పాట్ అక్కడ మనకి అంటే హ్యూమన్ ఇంటర్ఫరెన్స్ అనేది తగ్గించి లోకల్ పీపుల్తోనే వాళ్ళ పార్టిసిపేషన్తోనే అక్కడ చేసే యాక్టివిటీస్ చేస్తే వాళ్ళే ప్రొటెక్షన్కి వాళ్ళకే అది ఒక లివింగ్ వాళ్ళ జీవనాధారంగా అదే కాబట్టి వాళ్ళే దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో లోపల ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ అవి ఏం కాకుండా లోపల వైల్డ్ లైఫ్ కన్సర్వ్ అవుతూ ఉంటుంది. సో దానికి సంబంధించి మనం ఆల్రెడీ మాకు అంటే సీనియర్ ఆఫీసర్స్ సజెషన్స్ తోటి లోపల ఇన్స్పెక్షన్ పాత్స్ అని, రోడ్స్ అని, ఎవరైనా విజిటర్స్ వస్తే వాచ్ చేయడానికి అంటే ఫ్రీగా అంటే కాసేపు రిలాక్స్ అవ్వడానికి ఒక టూర్ లాగా వెళ్ళి రావడానికి రోడ్స్ అనేవి డెవలప్ అవుతున్నాయి. అంటే పైన ఒక క్యాంపింగ్ సైట్ ఎవరైనా వచ్చినా ఒక రోజు అట్లా ఉండడానికి అట్లా అకామిడేషన్ అట్లా ఉంటుంది. సో అలాంటివి ఇంకా ఎక్కువ డెవలప్ చేయొచ్చు. ఇక్కడ ఎక్కువ ఏరియా ఉంది, ఫారెస్ట్ ఏరియా, డీప్ ఫారెస్ట్లో వెళ్ళొచ్చు. అంటే ఈ సిగ్నల్ ఉండదు, ఇదంతా కొంచెం పీస్ఫుల్గా ఒక 1 day స్పెండ్ చేసి రావాలంటే రావచ్చు. సో అలాంటివి ఇక వాటర్ సోర్సెస్ అన్నీ ఉంటాయి లోపలికి వెళ్తే. అంటే మీరు 4 సంవత్సరాల్లో చేశారు బయ్యారంలో, అక్కడ లోటుపాట్లు చూశారు, ఏం చేయొచ్చో కూడా మీకు ఒక అవగాహన వచ్చింది. మీ టీం మీకు ఎలా సపోర్ట్ చేసిందండి? ఆఫీసర్లు ఏ విధంగా మీకు కోఆపరేట్ చేశారు? ఇప్పుడు ఆఫీసర్స్ ఉన్న ప్రతి మాకు ఇమీడియట్ ఆఫీసర్, ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్, ఇప్పటి వరకు ఉన్న డివిజనల్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఏదైనా ప్రాబ్లం ఉందన్నా దాన్ని సాల్వ్ చేయడానికి, లేకపోతే ఏదైనా ఇట్లా చేయలేకపోతున్నా దానికి ఎంకరేజ్ చేసి ఎలా చేయాలి అనేది సజెషన్స్ ఇస్తూ, ప్లస్ అంటే ఎప్పుడు ఫీల్డ్ విజిట్స్కి వచ్చినప్పుడు దీన్ని ఇంకెలా ఇంప్రూవ్ చేయొచ్చు అని మనం మోటివేట్ చేస్తూ ముందుకెళ్తున్న స్టాఫ్ అనేది ఇదంతా టీం వర్క్, మనం వెళ్ళి చేసేది కాదు. సో ఇప్పుడు ఉన్న స్టాఫ్ ఆల్మోస్ట్ 35 members ఉన్నారు రేంజ్లో. అందరూ కూడా ఎఫిషియెంట్గా అంటే ఇంత ఇంటీరియర్ ప్లేస్లో కూడా ఎఫిషియెంట్గా వర్క్ చేసే స్టాఫే ఉన్నారు. ఎట్లా అక్కడ డెవలప్ చేయొచ్చు, ఎలా ప్రొటెక్ట్ చేయొచ్చు, ప్లస్ ఎక్కడ అంటే మెయిన్గా వాళ్ళ పార్ట్ ఏంటంటే మొత్తం ఫీల్డ్ తిరిగినాక అక్కడ ఎక్కడ ఏ స్ట్రక్చర్ కడితే ఎలా వైల్డ్ లైఫ్కి యూజ్ అవుతుంది, ఎలా ఫారెస్ట్ కన్జర్వ్ అవుతుంది, ప్రతి ఒక్కటి వాళ్ళకి మైండ్లో ఇక్కడ ఇది చేస్తే ఇలా డెవలప్ అవుతుంది, ప్రతి ఒక్కటి వాళ్ళు అనలైజ్ చేసి చెప్పేయగలరు ఇప్పుడు. సో ఆ రకంగా వాళ్ళు చాలా అంటే ఈ ఉన్న ఫారెస్ట్ని డెవలప్ చేయడానికి చాలా స్ట్రైవ్ చేస్తారు. మీ సక్సెస్కి టీం వర్కే కారణం. మీ బ్యాచ్మేట్స్ అందరూ బీటెక్ చేస్తున్న స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా ఎక్కడో సెటిల్ అయి ఉంటారు, ఫారెన్లోనో లేదా ఇంకొక దగ్గర ఎక్కుతారు. వాళ్ళు అప్పుడప్పుడు ఫోటోలు పంపించి బాగున్నావా ఇవన్నీ చేసామంటే మీకు అనిపిస్తుంటుందా మరి తిరిగి వెళ్దాం బ్యాక్కి, లేదు ఇదే బాగుందని అనుకుంటున్నాను? నాకు ఇదే బాగుందండి, నాకు ఎప్పుడు అనిపించలేదు అటు వెళ్ళాలని చెప్పి. అటు వెళ్ళినా ఎక్కువ రోజులు ఉండలేము అనిపిస్తుంది. జస్ట్ ఇక్కడ ఉన్నంత ప్రశాంత వాతావరణం అలా ఉంటుంది. ఓకే, చాలామంది అమ్మాయిలు ఈ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రావాలంటే నైట్ టైం బీట్ ఆఫీసర్స్ ఉంటాయి, భయం వేస్తుందని, లేదా లేడీస్ ఇష్యూస్ కొన్ని ఉంటాయని, అటువంటి ఇష్యూస్ ఉంటాయండి? లేదంటే ఇదంతా కేవలం అపోహనా?
అది అపోహ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర లేడీ స్టాఫే ఎక్కువ ఉన్నారు. సో అందరు కూడా భయంగా బతుకుతున్నారా? లేదు లేదండి, అట్లేం లేదు. కాకపోతే లేడీ స్టాఫ్ కూడా ధైర్యంగా వర్క్ చేస్తున్నారు, ఇంకా డెడికేటెడ్గా వర్క్ చేస్తున్నారు. అట్లా భయం ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ముందుగానే మాకు నోటీస్లో పెడతారు. సో యాజ్ ఎ టీమే అక్కడికి వెళ్తాం, కానీ ఒక్కరే వెళ్ళే ఛాన్స్ ఉండదు, వెళ్ళనివ్వము. సో అందరూ అంటే ప్రొటెక్టెడ్గాను ఎవరు ఏ ఇష్యూ లేకుండా అయితే వర్క్ చేస్తున్నారు. ఓకే, ఫైనల్గా చెప్పండి మేడం, ఈ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి, అమ్మాయిలకి అబ్బాయిలకి కాదు, మీరు ఇచ్చే మెసేజ్. ఎందుకంటే చాలామంది అందరూ కూడా సెక్యూర్డ్ ప్లేసెస్ చూసుకుంటారు, ఇటువంటి ఇంటీరియర్ రావడానికి ఎవరు ఇష్టపడరు. ప్లస్ ఇక్కడ సిగ్నల్ లేని ఏరియా, ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది అలవాటు పడ్డారు. అటువంటి అమ్మాయిలు మీరు ఏం చెప్తారు? రండి ఇక్కడ లైఫ్ ప్రకృతిని ఎంజాయ్ చేయమంటారా, లేదు మీరు సెక్యూరిటీ ప్లేస్లో ఉండమని చెప్తారు? వన్స్ వాళ్ళకి ఎటువంటి ప్లేస్లో వాళ్ళు అలవాటైనా ఇక్కడికి వచ్చాక ఈ ఎన్విరాన్మెంట్కి ఈజీగా అడాప్ట్ అవుతారు. ఎందుకంటే ఇదే వాళ్ళు ఏం మిస్ అయ్యారు అనేది అయితే తెలుస్తుంది. ఈ ప్రశాంతమైన వాతావరణంలో లైఫ్ని ఇంకా లైఫ్ టెన్యూర్ ఇంకా పెంచుకున్నట్టు అవుతుంది. ఇట్లా వెళ్ళి బయట ఎక్కడో ఎంజాయ్ చేసే బదులు మన వర్క్లోనే మనం ఎంజాయ్ చేస్తూ ఇంకా బెస్ట్ అవుట్పుట్ తీసుకొస్తూ ఇంకా మన అంటే ఫారెస్ట్రీని ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఆ రకంగా మన రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళవచ్చు. మేడం, మీరు వాచ్ టవర్స్ ప్రాజెక్ట్ నుంచి చెప్పండి సార్. వాచ్ టవర్స్ ప్రతి ఏరియాలో ఎక్కడైతే ఒక 2,000 హెక్టార్లో ఇన్వాల్వ్డ్ ఏరియా అట్లా ఉన్న దగ్గర ప్రతి ప్లేస్లో ఒక గుట్ట పైన ఒక వాచ్ టవర్ అనేది ప్లాన్ చేస్తున్నామండి. ఎందుకంటే అక్కడ ఉన్న బేస్ క్యాంప్స్ కానీ అక్కడ ఉంచటం, లేదంటే ఎవరైనా బయట నుంచి వచ్చినా ఒకరోజు రిలాక్స్ అవ్వాలనుకున్నా అక్కడ ఉండొచ్చు. అక్కడ ఉండి జస్ట్ ఫారెస్ట్ని ఎంజాయ్ చేసి వెళ్ళడానికి, ప్లస్ లేదంటే మన బేస్ క్యాంప్స్ ఉండి అక్కడ మానిటర్ చేస్తూ వైల్డ్ లైఫ్ మూమెంట్ కానీ, లేదంటే ఎవరైనా స్మగ్లర్స్ దాని లోపల ఇంటీరియర్లో ఉన్నప్పుడు సౌండ్స్ని బట్టి రోజు అక్కడ నుంచే వాళ్ళు అటు ఇటు తిరిగి అక్కడ ఏం జరుగుతుంది అనేది మానిటర్ చేయడానికి వాచ్ టవర్స్ అనేది ప్రతి ప్లేస్లో ప్లాన్ చేస్తూ ఉన్నాము ఆల్ ఓవర్. ఒక గుట్ట పైన అంటే ఒక 2,000-1,000 హెక్టార్స్ కవర్ చేసేటట్టు. సో దానివల్ల కూడా ఇప్పుడు ప్రజెంట్ అంటే లోకల్గా ఎవరైనా వస్తే టూరిజం అంటే లోకల్ టూరిజం అన్నట్టు ఎవరైనా పబ్లిక్ ఎవరైనా వచ్చినప్పుడు వచ్చి ఒకరోజు అక్కడ లంచ్ చేసుకొని వెళ్ళడానికి అట్లా ఉంది. ప్లస్ ఈ స్కూల్ చిల్డ్రన్ ప్రోగ్రామ్స్లో అయితే ప్రతి వర్క్ ఇప్పుడు ముందుగా చెప్పినట్టు అక్కడ ఉండే వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్కి చేసే స్ట్రక్చర్స్, వాటర్ స్ట్రక్చర్స్ అవన్నీ చేయటము, లేకపోతే సాసర్ పిట్స్లో సమ్మర్లో వాటర్ చేస్తూ ఉంటాం, వాటరింగ్స్ చూపించడము, ఫైర్ అనేది ఒక్కొక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి స్ప్రెడ్ కాకుండా ఇన్ని కిలోమీటర్స్కి ఒకటి ఇట్లా డెన్సిటీని పెంచుతూ ఉంటాం. అది ఫైర్ అయితే మళ్ళీ ఎంత ఫైర్ అయినా అక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది అనమాట, ఫర్దర్గా ఎక్స్టెండ్ కాదు. సో ఫైర్ లైన్స్ అనేది ప్రతి ఒక్క ప్రోగ్రామ్ని వాళ్ళకి అర్థమయ్యి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం ఈ ఫారెస్ట్ని కన్సర్వ్ చేయడానికి, ఫ్యూచర్ జనరేషన్స్ని ఒక మంచి ఎన్విరాన్మెంట్ని అందించడానికి ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నాం అనేది అయితే స్కూల్ చిల్డ్రన్కి అక్కడ ఉన్న లోకల్ పీపుల్కి కూడా అర్థమయ్యేటట్టుగా చేస్తున్నాం. మీరు ఫస్ట్ బయర్ని తీసుకున్నప్పుడు ఎన్ని హెక్టార్లు ఉండేది, ఇప్పుడు ఎన్ని హెక్టార్లు తగ్గిందో పెరిగిందండి? అది ఎంత ప్రొటెక్ట్ చేశారు? మేము తీసుకున్నప్పుడు 28,000 హెక్టార్స్ ఉంది. నేను తర్వాత ఆల్మోస్ట్ 500 హెక్టార్స్ ప్లాంటింగ్ చేసాం మేము రిట్రైవ్ చేసి. ఇప్పుడు స్మగ్లర్స్ మీద ఎన్ని కేసులు పెట్టుంటారో, ఎన్నింటిలో కన్విక్షన్ వచ్చిందండి? స్మగ్లర్స్ మీద ఆల్మోస్ట్ 10 కేసెస్ వరకు అయ్యాయి. వాటన్నిటిని కొన్ని వెహికల్స్ని సీజ్ చేయటము, కొన్ని అంటే టింబర్ అంతా సీజ్ చేయటము, వెహికల్స్ సీజ్ చేయటము, ఇవన్నీ చేసి దాన్ని ఎక్కువగా పబ్లిష్ చేసి ఇలాంటి యాక్షన్ ఉంటా ఉందని చెప్పి పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికి చేస్తాము. ప్రకృతి ప్రేమించాలన్నా, ప్రకృతి సేవ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రండి అంటున్నారు తేజస్వి గారు. ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం అలవాటు పడితే ఖచ్చితంగా మీరు సెల్ ఫోన్ వదిలిపెట్టి ఇదే ప్రాంతంలో ఉండాలని చెప్తున్నారు. ఇక్కడికి వస్తే చాలామంది డబ్బులు కట్టుకొని వాళ్ళకున్న ఒత్తిడి తగ్గించుకోవడానికి వస్తారు, కానీ మీరు ఉద్యోగరీత్యా ఇక్కడికి వస్తే మీకు అనారోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతంగా మీరు ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అంటూ తేజస్వి గారు చెప్తున్నారు.